దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. యేసయ్య నామములో నిండుగా తెలియజేసుకుంటున్నానండి. దేవుడు సదాకాలం ఆయన కృపా కాపుదల మీతో ఉంచాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి కృప చొప్పున మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా, మీ కుటుంబాలు వర్ధిల్లాలని మొరపెడుతూ ఉన్నానండి. మరి 127వ సంకీర్తన 3వ వచనంలో కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అనే రాయబడ్డది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోతే ఏదో ఒక లోటు, వారు ఎక్కడికి పోయారని వారి కోసం పదే పదే తడుముకుంటూ ఉంటాం. ఎందుకంటే అది యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చి వారందరినీ కూడా చక్కగా ఆశీర్వదించాడు. అతి కొద్ది మందికి మాత్రమే సంతానం లేకుండా ఉన్నారు. అటువంటి వారు విసిగిపోయి తన జీవితంలో సంతోషము లేక సమాధానము లేక వారి నిట్టూర్లు పిలుస్తూ దేవుని దగ్గర బ్రతమాలుకుంటూనే ఉన్నారు. కొన్ని లోపాలు మనలో ఉండటం వల్ల బహుశా మనకి సంతానం కలగటం లేదని నా అభిప్రాయం. అయితే ఆ లోపాలు మనం ముగ్గురు స్త్రీలలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చూడాల్సింది అబ్రహాము భార్య శారాను మనం గమనిద్దాం. అబ్రహాముకి దగ్గర చాలా ధనం ఉందండి. ఒంటెలు, గుర్రాలు, మేకలు, గాడిదలు, పనివారు, ఇక సంపాదించిన అనేకమైన రూకలు కూడా అతని దగ్గర ఉన్నాయి. అన్ని గుడారాల కంటే అబ్రహాము గుడారము చాలా పెద్దది. అబ్రహాం యొక్క పరివారం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటిది. అంత గొప్ప పరివారము కలిగినటువంటి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి సంతానం లేదు. పిల్లలు ఎలా పుడతారంటే అబ్రహాంకి సంతానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అబ్రహాము భార్య శారాలో ఒక నిరుత్సాహం. ఆ నిరుత్సాహం కారణంగా ఆమె దేవుని దగ్గర సరిగా ప్రార్థించకపోవటం, దేవుని మీద ఆనుకుని ఉండకపోవటం దీనికి ప్రధానమైన కారణం మనకు తెలుస్తుంది. అబ్రహాముతో శారా అంటుంది, యెహోవా నన్ను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడని. అంటే దేవుడు ఎందుకు శారాను పిల్లలు కనకుండా చేశాడు? మనలో చాలా లోపాలు ఉంటాయండి. మన లోపాలు మన దగ్గర పెట్టుకుని నిందలన్నీ కూడా దేవుడి మీద వేస్తాం. ఏదన్నా కొంచెం ఇబ్బంది కలిగితే చాలు, దేవుడు నన్ను వదిలేసాడు, దేవుడు ఇలా చేస్తాడా, దేవుడు నా ఎందుకు కనికరం చూపించటం లేదు, అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు అనేటువంటి వాడు ఉంటే కనుక నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఆయనను మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆయనకి కావాల్సినట్టుగా నేను జీవిస్తున్నాను, అయితే నా పట్ల దేవుడు ఎందుకైతే అన్యాయమైన కార్యాలు చేస్తున్నాడు అని దేవుడిపైన నిందలు వేస్తూ ఉంటాం. నిజానికి మనలో తడుముకుంటే అనేక తప్పులు బయటపడతాయి. దేవుని దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తున్నామనే ఆలోచనకు వస్తే మనం దేవుని దగ్గర సరిగ్గా న్యాయంగా వ్యవహరిస్తున్నామా లేదనేది మనం గమనించవచ్చు. అబ్రహాము భార్య శారా, అబ్రహాము ఒక సింధూర వనం కింద గుడారాన్ని వేసుకుని అక్కడ ఎండవేళ కూర్చుని ఉన్నారట. ఒక రోజున ముగ్గురు దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనానికి ముందుగా అబ్రహాము గుడారం దగ్గరికి చేరుకోవటానికి వారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ ఎండవేళ అబ్రహాము వారిని తేరి చూసి వారు దేవదూతలు దేవుని స్వరూపులని గమనించినట్టు ఆయన వారి ఎదురుగా సాష్టాంగపడి నమస్కారం చేసి వారిని తీసుకెళ్ళి ఆ చక్కగా వారికి భోజనం పెట్టిన తర్వాత అబ్రహాముతో ఆ దేవదూతలు పలికే మాట మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము ఒక కుమారుడు కలగబోతున్నాడు అని అంటే, ఎక్కడో పక్కనే గుడారంలో ఉన్నటువంటి శారా దూతల మాటలు విన్న తర్వాత ఆమె నవ్వుకుంటూ ఉంది. నవ్వు ఎలా ఉందంటే గర్వంతో కూడిందై ఉంది. ఎందుకంటే అబ్రహాము వయసు మీరినవాడు, పెద్దవాడయ్యాడు, అతని మూలంగా నాకు సంతానం కలుగుతారా, పైగా నా గర్భం ఉడికిపోయింది, ఇప్పుడు నాకు సంతానం కలిగే అవకాశం ఉందంటావా, ఇది జరుగుతుందంటావా అని దేవుని యందున్న తన అవిశ్వాసాన్ని బయలుపరుస్తూ దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని, దేవుడి మహాశక్తిని కూడా హీనాతిహీనంగా లెక్క కడుతూ ఆమె నవ్విన ఆ హీనమైన నవ్వును గురించి ఆ దూతలు విన్నప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, లేదు నేను నవ్వటం లేదని అబద్ధం ఆడింది. నువ్వు నవ్వటం మేము చూస్తాం, మరు సంవత్సరానికి ఒక కుమారుడు నీ ఒడిలో ఉంటాడని దూతలు అక్కడ వారిని ఆశీర్వదించి వెళ్ళారు. మొట్టమొదటిగా శారాలో ఉన్న 2 గుణాలు చూడవచ్చు. ఒకటి దేవుని పైన నిందలేసే గుణం,
రెండవదిగా దేవుడి మహాశక్తిని కించపరుస్తూ హేళనకరంగా నవ్వేటట్టు గుణం. ఈ 2 గుణాలు ఆమెలో ఉండబట్టి ఈ 2 గుణాల మూలంగా శారా గర్భాన్ని దేవుడు మూసేశాడు. కానీ అబ్రహాము మాత్రం దేవుడు నిర్ణయించే సమయం వరకు కూడా నిరీక్షణ కలిగి ఓపికతో ఆయన పెట్టిన పరుగు పందులో పరుగులు పెడుతూ ఆఖరిలో ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఇస్సాకు రూపంలో అతను పొందుకున్నాడు. రెండవదిగా మరొక 2 స్త్రీలను మనం చూడవచ్చు. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేలు. రాహేలు లేయ కంటే చిన్నది, కానీ లేయాకి యాకోబు ద్వారా మొట్టమొదటిగా సంతానం కలిగింది. ఆ సంతానాన్ని చూసిన రాహేలు తన అక్క యందు అసూయ పడుతూ ఉందట. చూడండి, అసూయ ఉన్న చోట ప్రేమ ఉండదండి. ప్రేమ లేని చోట దేవుడి కార్యాలు చేయడు. ఆమె గర్భం బలం మూయటానికి ప్రధానమైన కారణం అసూయ. పొరుగువాడిని చూసి అసూయ పడటం, పొరుగువారి పిల్లలను చూసి అసూయపడటం, పొరుగువారి ఉన్నతమైన స్థితిని చూసి అసూయపడటం, పొరుగువాడి యొక్క విద్యాబుద్ధులను చూసి అసూయపడటం, పొరుగువాడి దేవుని యందు పరిపూర్ణంగా ఉండటం చూసి అసూయపడటం. ప్రియా దేవుని బిడ్డారా, అసూయ ఉన్న చోట దేవుడు తొందరగా గర్భఫలాలను తేడు. ఒక కుటుంబం వారికి సంతానం లేనప్పుడు పొరుగువారి పిల్లలను చూసి అసూయపడుతూ ఉంటారు. నా గర్భాన్ని మాత్రం పిల్లలు ఇవ్వలేదు, వాడికి మాత్రం 10 మంది పిల్లలను ఇచ్చాడు దేవుడు, ఇది న్యాయమాని దేవుడి మీదే తిరగబడుతూ ఉంటారు. రాహేలు కొన్ని దినాల తర్వాత ఆమె దేవుని దగ్గర తన పిల్లల కోసం అంగలార్చడం మొదలుపెట్టింది. అంగలార్చి దేవుని దగ్గర బ్రతిమాలుకున్నప్పుడు, తన అసూయ తత్వాన్ని వదిలిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె గర్భం ద్వారా సంతానాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. మొదటిగా ఎల్కానా అనే ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆ దైవ భక్తుడికి 2 భార్యలు కలిగి ఉన్నారు. ఒక ఆమె పేరు హన్నా, రెండో ఆమె పేరు పెనిన్నా. హన్నా పెద్దది, ఆమె గర్భము ఫలించక పిల్లలు లేక ఆమె కుమిలిపోతూ ఉంటే, పెనిన్నాకు మాత్రము దేవుడు గర్భాన్ని తెరిచినప్పుడు ఎల్కానా ద్వారా సంతానం కలగజేశాడు. ఆ సంతానం కలిగినప్పుడు తన అక్కగారైనటువంటి హన్నాను ప్రతిరోజు కూడా ఆమె ద్వేషిస్తుంది, ప్రతిరోజు కూడా ఆమెను వేధిస్తుందంటే. ఆ సంతానాన్ని చూసిన ప్రతిసారి కూడా నాకు కూడా సంతానం కావాలని హన్నా దేవుని మందిరానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ప్రతిసారి కూడా ఆమెను విసిగిస్తూ, ఆమె మనసుకు కోపం పుట్టిస్తూ, ఆ హన్నాకి శోధన కలిగించడానికి తన సవితైన పెనిన్న ఎప్పుడు కూడా ఆమెతో వాదిస్తుందట. అవునండి, ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. సమస్య లేని కుటుంబం లేదు, సమస్య లేని మనిషి లేడు. ఆ వచ్చిన సమస్యను మనం భూతద్దంలో చూస్తే అది పెద్దగానే కనిపిస్తుంది. ఇది సమస్య కాదు అని దాన్ని పక్కన పెడితే అది మనకు సమస్యగా ఉండనే ఉండదు. అయితే మనం సమస్యలతో విసిగి వేసారిపోతూ ఎప్పుడు దాన్ని భూతార్థంలో చూస్తూ అదేదో పెద్ద భారమైనట్లుగా బాధపడుతూ ఉంటే మనం ఆత్మీయ జీవితంలో బలపడమండి. ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే సమస్యలు పక్కన పెట్టాలి. అపోస్తలుడైన పౌలు సముద్ర ఒడ్డున చలిమంట వేసి దాంట్లో పుల్లలు వేస్తుంటే ఆ వేడికి ఒక పాము వచ్చి ఆయన వేలు పట్టుకుందట. మిగతా వారందరూ చూసి ఇతను నరహంతకుడు, నిశ్చయంగా చచ్చిపోతాడు, ఇతను పాపాత్ముడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ పాము అపోస్తలుడైన పౌలు ఏలు పెట్టుకున్నప్పుడు అది అతనికి సమస్య కనిపించలేదు. ఆ సమస్య ఏదైతుందో అతను చేతు విధి కొట్టాడు. అవును, ప్రతి మనిషికి సమస్యలు వస్తాయండి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల భారాన్ని మన నెత్తి మీద పెట్టి మోయకూడదు, కానీ వాటిని విసిరి కొట్టిన రోజునే ఆత్మీయంగా బలపడగలుగుతాం, మనుషుల్లా జీవించగలుగుతాం. కూడా అదే విధంగా తన సమస్యల కాడినంతా కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి కేవలం తన ఆత్మను తీసుకుని మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళి ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఆమెకు ఒక కుమారునిచ్చాడు. అతని సమూయేలు ప్రవక్త. అతను ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా తీర్పరిగాను న్యాయాధిపతిగానే ఉన్నాడు. చిన్నతనంలోనే దేవుడు అతనితో మాట్లాడాడు. ఆహా, ఎంత కృప అండి! ఆ బహుమానం ఎంత గొప్పగా ఉందండి! దేవునితో మాట్లాడటానికి, దేవుని ప్రవక్తగా స్థిరపరచబడటానికి దేవుడు తన కృపను చూపించాడు కదా. ఆ బహుమానం చాలా గొప్పదండి. అటువంటి బహుమానాలు మనం పొందాలంటే మనలో ఉన్న కొన్ని చెడు లక్షణాలు వదిలిపెట్టాలి. అబ్రహాము భార్య శారా వెకిలిగా నవ్వటం, దేవుని మహాశక్తిని కించపరచటము, అలాగే దేవుని పైన నిందలేసే ఆ గుణాలు ఏవైతున్నాయో అవి మనలో ఉంటే వాటిని వదిలిపెట్టాలి. ఎదురు వాళ్ళని చూసి అసూయపడే గుణాన్ని మనం వదిలిపెట్టాలి. మూడవదిగా మన సమస్యల కాడిని పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మను కుమ్మరించి ప్రార్థించే అనుభవం నీకు కావాలి. ఇలా ఉన్నప్పుడు, దేవుడికి నచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ బహుమానం ఇచ్చేంత వరకు కూడా దేవుడు ఎన్ని దినాలైతే నీకు పరుగు పెట్టడానికి సమయం ఇచ్చాడో, నువ్వు గురి వద్దకు పరిగెట్టడానికి ఎంత సమయం కావాలో అంత సమయం ఇచ్చాడో, ఆ సమయం అంతా కూడా దేవుళ్ళు నువ్వు పరుగులు పెడుతూనే ఉండాలి.